దయచేసి ఒక నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఇప్పుడు ఏంటంటే సరే ఈ విషయం జరిగిన తర్వాత ఒకటే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటి అని అంటే అమరావతి రాజధానిగా ఏదైతే చట్టబద్ధత వచ్చిందో ఫస్ట్ అసలు దీని గ్యారంటీ ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా కొంతమంది ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో చూసాం, ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ కావద్దంటే ఫస్ట్ అమరావతికి గ్యారంటీ ఏంటి అండ్ ఇంకొకటి రైతులకు భరోసా ఏంటి, ఇలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? అమరావతి అనిశ్చితి వన్కి ఒక తెర పడింది. అమరావతి 2 అనిశ్చితికి నాంది పలికింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పార్లమెంట్ లో ఆమోదించినటువంటి సవరణ బిల్లుకి పర్మనెంట్ రాజధాని అమరావతి అని చెప్పారా లేదా అనేటువంటి దాని గురించి సందేహాలు ఉన్నాయి. నేను చదివినంత వరకు కొన్ని పత్రికల్లోనేమో పర్మనెంట్ రాజధాని అని వచ్చింది, కొన్నింట్లో పర్మనెంట్ అనేటువంటి పదము రాలేదు. అందువల్ల రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అది మనకి మీడియా వార్తలను బట్టి కాకుండా అది మనకి అధికారికమైనటువంటిది వస్తుంది ఒకటి. రెండోది, గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఏమిటి ఆ వైఖరి అంటే, రాష్ట్రాల రాజధానులు ఎక్కడ ఉండాలనేటువంటిది నిర్ణయం రాష్ట్రాలదే తప్ప కేంద్ర ప్రభుత్వానికి కాదు అని చెప్పేసి గతంలోనే కోర్టుకు కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు లేవనెత్తినటువంటి లేదా చెప్తున్నటువంటి దాని ప్రకారం రేపు వైసీపీ అధికారానికి వస్తుందా లేదా మరొక పార్టీ అధికారానికి వస్తుందా, తర్వాత అది 3 ఏళ్ల తర్వాత వస్తుందా లేకపోతే 8 ఏళ్ల తర్వాత వస్తుందా అనేటువంటి అంశాలను పక్కన పెట్టేటైతే, ఆ అధికారానికి వచ్చినటువంటి పార్టీ మళ్ళా అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళా రాష్ట్ర పునర్విభజన చట్టానికి మరొకసారి సవరణ చేసి రాజధాని మరొక చోట పెట్టాలని కనుక కేంద్రానికి పంపిస్తే అప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేటువంటిది సమస్య. ఎందుకు అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం అనేటువంటిది అదేమీ రద్దు కాలేదు, అది ఇంకా యాజిటీజ్ గా ఉంది. దానికి ఎన్ని సవరణలు అయినా చేసుకోవచ్చు అనేటువంటిది కదా ఇప్పుడు చెప్తా ఉంది. అందుకని ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. రెండోది, వైసీపీ నాయకులు వాళ్ళు స్పష్టంగానే బహిరంగంగా చెప్పకపోయినా మేము దాన్ని తిరగదోడతామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. ఇది అసంబద్ధమైన అవాంఛనీయమైనటువంటి వైఖరిది. దానివల్ల వైసీపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమి ఉండదు, రచ్చ తప్ప అనేటువంటిది నా అభిప్రాయం. ఇక 2014 సెప్టెంబర్లోనే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ సిఆర్డిఏ నోటిఫికేషన్ తో పాటు అమరావతి ప్రాంతాన్ని ఆ రోజు అసెంబ్లీ ఆమోదించింది. ఆమోదించినటువంటి తీర్మానం ప్రకారం విభజనకు ముందు అలానే అమరావతిలో లేకపోతే మరొకటో లేదు కనుక రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి దానిలో పేర్కొన్నారు తప్ప తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వము ఎందుకు నోటిఫై చేయలేదు, లేదా ఆ పునర్విభజన చట్టాన్ని అప్పుడే ఎందుకు సవరించలేదు అనేటువంటి ప్రశ్నలకి బీజేపీ దగ్గర కానీ లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ సమాధానం ఉంటాయి. మరి ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి సఖ్యంగా ఉన్నంత కాలం ఏమీ లేదు. సఖ్యత పోయిన తర్వాత పోనీ అదైనా జరిగిందా అంటే అది వేరే ఎపిసోడ్ అనుకో. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత దీన్ని వివాదాస్పదం గావించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తులసిరెడ్డి గారు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, అనేక మందిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఈ 3 రాజధానుల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్సా లేకపోతే ఇంకోట పేరు ఏదన్నా కానీ జనానికి 3 రాజధానులు అనేది తెలిసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తెరదించాలి అంటే మరి 5 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు నాటకాలు ఆడింది, దానికి ఎందుకు తెరదించలేదు అనేటువంటిది. పోనీ మాకు అసెంబ్లీ తీర్మానం లేదా? అసెంబ్లీ తీర్మానం ఆల్రెడీ ఉంది, 2014లోనే చేశారు.
మరి చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఏం చేశారు? చెత్తపుట్లో వేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కోపంతో చూద్దాం కథ నడిపిద్దాం అని చెప్పేసి రాజకీయంగా దాన్ని ఆలోచించారా అనేటువంటి ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ సమాధానం చెప్పరు. ఎందుకంటే మౌన మునులు, మహామౌన మునులు వాళ్ళు. అందుకని ఆ నాటకం సాగింది. ఈ రాజధాని రైతులు 1600 రోజులు ఆందోళన చేస్తా ఉంటే అంటి ముట్టనట్టుగా వ్యవహరించింది బీజేపీ. అది అందరికీ తెలుసు. ఏ రాజధాని రైతును అడిగినా కానీ అప్పుడు వాళ్ళ వైఖరి ఎట్లా ఉందో అందరికీ చెప్తారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి దీక్షా శిబిరాల దగ్గరికి కొంతమంది నాయకులను రానివ్వని సందర్భాలు కూడా ఉన్నాయనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి వార్త. అందుకని ఎవరి నాటకం వాళ్ళు ఆడారు, ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏదో పర్మనెంట్ రాజధాని అయిపోయింది, ఇంక వచ్చేసింది, ఏదో కొత్తగా విజయం సాధించామని చెప్తున్నారు. ఎవరి మీద ఎవరు విజయం సాధించారు? నరేంద్ర మోడీ గారి మీద రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందా? తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందా? కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం గానీ తెలుగుదేశం 3 పార్టీల కూటమి గానీ విజయం సాధించిందా? కొన్ని పదాల యొక్క వినియోగం ఎట్లా ఉందంటే ఈ విధమైనటువంటి అది వస్తా ఉంది. అందుకని ఇప్పుడు మొన్నటి నుంచి మీడియాలో కొంతమంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి తెలుసు అంటున్నారు, తెలియక అంటున్నారు. ఇంకేముంది, పర్మనెంట్ రాజధాని అయిపోయింది, అమరావతికి కేంద్రం నుంచి నిధుల వరద మొత్తాన్ని ముంచేస్తారు కేంద్రం నుంచి వరదలతో అని చెప్పేసి నిధుల వరదతో చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి అదనంగా ఇంకా వచ్చేటువంటి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చేసింది. రాజధానిలో అవసరమైనటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులకి ఏవైతే ఇవ్వాలని నిబంధన ఉందో ఆ నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చేసింది. అందుకని ఇంకా కావాలంటే అప్పులు ఇప్పిస్తుంది, ఉదారంగా అప్పులు ఇప్పిస్తుంది తప్ప రాజధాని నిర్మాణానికో లేకపోతే మరొక దానికో ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశాలు లేవు. అసలు అటువంటి రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలే లేవు. రాజ్యాంగం అంగీకరించదు దానికి. ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి ఎక్కడ నిబంధనలు అంగీకరించాలి. అయినా కానీ తెలుగుదేశం నాయకులు లేకపోతే కొంతమంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకేముంది, వచ్చేస్తుంది వరద వస్తా ఉంది అని చెప్పేసి గేట్లు దిగుద్దాం రాజధానికి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా. గతంలో హైప్ సృష్టించి 2014-2019 మధ్య ఆ రాజధాని ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరాభవం జరిగిందో పెద్దలంతా మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు కూడా హైప్ సృష్టిస్తే ఎందుకు హైప్ అంటున్నానంటే, పయ్యావుల కేశవ్ గారు అనంతపురంలో మాట్లాడుతూ చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా అమరావతిలో ఉపాధి ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పమనండి, ఇట్లాంటివే చెప్పమనండి మొత్తం అంతా కూడా. అందుకని ఈ విధమైనటువంటి గతంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. చివరికి 2019లో ఆ బాబు కొడుకు జాబ్ని కూడా జనం ఓడిగొట్టారు. అందుకని హైప్ చేయొద్దు, అయిపోయింది. దీన్ని ఇంకా వైసీపీ మీద పెట్టి ఇంతకాలం రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం, ఇది ఒక తప్పుడు ప్రచారం. రాజధాని లేని రాష్ట్రం అయితే మరి రాష్ట్రాలు ఇద్దరు గవర్నర్లు, ఉమ్మడి గవర్నర్ తర్వాత ఇద్దరు గవర్నర్లు వచ్చారు. ఎక్కడున్నారండి వాళ్ళు? ఎక్కడన్నా గుడారాలు వేసుకొని అడవుల్లో ఉన్నారా లేకపోతే ఎక్కడన్నా ఉన్నారా? 12 సంవత్సరాలుగా రాజధాని కార్యకలాపాలు అక్కడి నుంచే నడుస్తున్నాయి కదా. ప్రధాని స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా. అంటే ఒక మైండ్ గేమ్, తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడింది. ఇప్పుడు మరొక మైండ్ గేమ్ ని వైసీపీ ప్రారంభించింది. అంటే ఈ 2 పార్టీలు కలిపి రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి, అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా వైసీపీ తన వైఖరిని సవరించుకొని దీన్ని మేము వివాదం చేయము అనేటువంటి పద్ధతుల్లో కనుక మాట్లాడేట్లయితే అదొక దారి, లేకపోయేట్లయితే దాని మీద ఉండేటువంటి అనుమానాలు లేకపోతే అవన్నీ కూడా కొనసాగుతాయి. తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి వైఖరి తెలుగుదేశం పార్టీకి మరొక 3 సంవత్సరాల పాటు రాజకీయంగా దాడి చేయడానికి ఇది ఒక అస్త్రంగా కూడా పనికొచ్చేటువంటి అవకాశం ఉంది.
ఓకే అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది రాష్ట్రానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బాగా హైప్ సృష్టించారు. ఆ హైప్ ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహించైతే చెప్పలేము. ఓకే శ్రీధర్ గారు, సో